హాయ్ ఫ్రెండ్స్. జొన్నగిరిలో వజ్రాల వేటకు అందరూ వెళ్తుంటారు కదా, అక్కడ నిజంగా వజ్రాలు ఉన్నాయా లేవా అని నేను కూడా అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్. అయితే నా అనుభవం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా అనుభవం కూడా చూడండి మీరు. వినుకొండ నుండి బయలుదేరాను. అయితే అక్కడ వజ్రాలు మట్టికి నాకైతే కనిపించలేదు ఫ్రెండ్స్. నేను తిరిగిన ప్రదేశాలు అవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. నేను తిరిగిన ప్రదేశాల్లో కనీసం సూది ముక్కు రాయి కూడా కనపడలే. అక్కడ అశోకుని శిలాశాసనం అన్నారు. తర్వాత అటు పగటిరాయి దగ్గర గుడి, ఆ గుడి చుట్టూరు చూశాను. అక్కడగా కనీసం ఒక క్రిస్టల్ రాయి కూడా కనిపించలేదు. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని చెప్పారు. ఇది గుత్తి స్టేషన్ ఫ్రెండ్స్. ఇది అక్కడ గుత్తిలో దిగాము. గుత్తిలో దిగిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇలా ఆటోలు ఉంటాయి. ఈ ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్, మన జొన్నగిరికి వెళ్ళే ఆటోలు. వాళ్ళు 50 రూపాయలు చెబుతారు, 40 రూపాయలకు కూడా తీసుకెళ్తున్నారు ఎక్కువ జనం ఉంటే. లేకపోతే ఇది ఇంగ్లీష్లో ఇలా గూటి అని కొట్టాలి ఫ్రెండ్స్. మనం రైలు గురించి సెర్చింగ్ చేసేటప్పుడు వేర్ ఇస్ ద రైలు, ఎట్ ఈస్ ద ట్రైన్ కొట్టేటప్పుడు అలా గూటి అని కొట్టాలి. ఇది మన జొన్నగిరి వెళ్ళిన తర్వాత అక్కడ వజ్రాలు సెర్చింగ్ చేసే కాడ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ హోటలు జనాలు మట్టుకి బాగా ఎక్కువగా వచ్చారు. నాకైతే అక్కడ వజ్రాలు మట్టికి కనపడించలేదు ఫ్రెండ్స్. జనం మట్టికి ఒక తిరణాల, చిన్న సైజు తిరణాల లాగా ఉంది ఫ్రెండ్స్. జనాలు అందరు కూడా పాపం ఎంతో ఆశతోటి ఎంతో దూరం నుంచి మనకేదో దొరుకుతాయి, బాగుపడవచ్చు ఒక ఆశతోటి. ఎందుకంటే ఎవరిని కూడా ఒకళ్ళ సొమ్ము మనం తీసుకోవడం కాదుగా, ఏదో నేలలో దొరుకుతాయి, మనం ఇబ్బందులు పోతాయి అనే ఒక ఉద్దేశంతో పాపం చాలామంది ఆశతో వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి. అయితే ఇక్కడ మటుకి నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను. ఎవరైనా కానీ అదిగో వాళ్ళకి దొరికినంట, వాళ్ళకి దొరుకుతుంది అంట అని అంటున్నారే కానీ ఎవరు కూడా అక్కడ చూసిన వాళ్ళు లేరు. పలానా వాళ్ళకి దొరికితే నేను చూశానని ఎవరు లేరు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నెముళ్ళు ఉండే ఫ్రెండ్స్ ఆ ఏరియాలో. మనం దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయి కానీ దూరం నుంచి నేను ఇలా తీశాను వీడియో. అది కరెంటు స్తంభం మీద ఉంది. నెమలి పెద్ద నెమలి దూరంగా ఉంది, దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయి. ఆ ఏరియాలో బాగా నెమళ్ళు ఉండే ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది, పెద్ద నెమలి. అది పైన ఎక్కి అరుస్తూ ఉంది. చాలా చూస్తానికి బాగుందని నేను కాసేపు వీడియో తీసా ఫ్రెండ్స్. ఇది వెళ్ళిపోయింది. అదిగో ఫ్రెండ్స్, ఈ పొలాలు అందరూ పంటలు వేసుకోవడానికి దున్ని పెట్టారు. అయితే కొంతమంది బోర్లు ఉన్న వాళ్ళు ముందుగానే వేశారు, వాళ్ళు కలుపులు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎందుకయ్యా మాకు దొరకవా, అసలు వజ్రాలు లేవు ఏం లేదు, ఎన్ని పిచ్చి మాటలు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు జనాలు, మా ఊళ్ళోకి దుగులాడుకోరా, అవన్నీ ఉట్టి మాటలని వాళ్ళు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కడా కూడా దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు మొత్తం తిరిగాం పొలాల్లో. ఎక్కడా కూడా ఒక్క సూది ముక్కరాయి కూడా కనపడలే. ఇది వాస్తవం ఫ్రెండ్స్. ఇది మీరు ఎంతో ఖర్చు పెట్టుకొని అక్కడికి ఆశతో పోవటం నాకైతే అనవసరం అని అనిపించింది. అయితే ఏంటంటే ఒకళ్ళిద్దరు వేరే ఒక మాట అన్నారు ఫ్రెండ్స్. అది మటుకు నాకు తెలియదు. ఏమని అన్నారంటే అక్కడ ఏదో ఒక టవర్ ఉందంట, ఆ టవర్ దగ్గర ఒక చాట, మళ్ళీ గోల్డ్ మైన్ ఒక చాట, అక్కడ దొరుకుతున్నాయి, ఇటు సైడ్ కాదు అన్నారు. నేనైతే అటు వెళ్ళలేదు. ఆ టవర్ ఉండేకి వెళ్ళి కానీ ఆ గోల్డ్ మైన్ ఉండేకి వెళ్ళి కానీ నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్. వాస్తవం చెబుతున్నా. ఇటు సైడ్ ఎక్కడ తిరిగినా కానీ మనకి ఏ ఒక్క సూది ముక్కరాయి కూడా లేదు. ఒక రైతు అయితే కనిపించగానే అరుస్తున్నాడు. వేరే అతన్ని అయితే ఒకళ్ళని కొట్టారంట పొద్దున్నే, ఇద్దరు చెప్పారు భయంతో. అయితే చేలు మట్టుకు చూడటానికి అందంగా ఉండే ఫ్రెండ్స్. లొకేషన్ సూపర్గా ఉంది. అయితే చాలా అందంగా ఉంది. అన్ని కొండలు చిన్న సైజు కొండలు లాగా ఉండే, ఆ కొండల మీద దున్నేసి
పొలాలు వేసుకుంటున్నారు. అందంగా ఉంది ఫ్రెండ్స్. అది లొకేషన్ మట్టుకు అద్భుతంగా ఉంది. లొకేషన్ చూడటానికైతే వెళ్ళొచ్చు. ఈ జొన్నగిరి కానీ, వజ్ర కరూరు కానీ, అటు పెరవలి కానీ, ఏరియా మొత్తం కూడా ఒకేలాగా ఉంది ఫ్రెండ్స్. పెరవల్లో కూడా ఎతికాను కానీ అన్నీ వేస్ట్ మాటలు అనిపించినాయి. ఇవన్నీ కూడా వెళ్ళటం, మనం అక్కడ దూలాటం, అనవసరంగా ఛార్జీలు దండగా. మీరు దూర ప్రయాణాలు పెట్టుకొని దూరం నుంచి మట్టుకి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఈ కొండ అశోకుని శిలాశాసనం అనే కొండ ఫ్రెండ్స్. ఇది ఈ కొండ చుట్టుపక్కలంతా కూడా చూసాము. అసలు ఏమీ లేదు. కొండ మీద మట్టుకి నెముళ్ళు ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ అరుస్తూ ఉండే. లొకేషన్ బాగుంది. మేము వెళ్ళిన రోజు ఏంటంటే మా లక్ ఏంటంటే ఆ రోజు ఎండ లేదు, మబ్బు పట్టింది, బాగా చల్లగా ఉంది. ఎంత దూరం తిరిగినా మాకు ఇబ్బంది కలగల. లేకపోతే మటుకి అన్ని కిలోమీటర్లు కొండ చుట్టూరు తిరిగాం ఫ్రెండ్స్. ఒక ప్రదక్షిణ చేసాం, కొండ మీద తిరిగాం. కొండ పైన కూడా పొలాలు ఉన్నాయి. ఇక్కడ కింద ఓన్లీ అక్కడ ఇనప రాళ్ళు, మన ఐరన్ స్టోన్స్ అంటారు కదా, అలా ఐరన్ స్టోన్స్ ఉన్నాయి. కానీ వేరే రాళ్ళు అయితే మాకు కనిపించలేదు ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ ఉన్నాయి కనుక ఎవరైనా చూసినట్టయితే కామెంట్లో తెలియజేయండి. పలానా షాట్ ఉండేది ఫ్రెండ్స్, ఇది సంగతి అని. మీకు తెలిసిందేదో నాకు తెలియజేయండి. నాకు తెలిసినంత మట్టుకు నేను తిరిగిన దాంట్లో ఏమి కనిపించలేదు ఫ్రెండ్స్. తెలుసులో ఉంటే చెప్పండి, అది ఏమనుకోవద్దు. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అక్కడ మట్టుకు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇది కొండ మీదకి ఎక్కే దారి ఫ్రెండ్స్. ఇది అయితే చుట్టుపక్కల మట్టుకి ఆ రాళ్ళు, చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు అందంగా ఉంది లొకేషన్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒకసారి ఇలా వజ్రాలు కాకపోయినా కొంచెం అలా ట్రిప్ వేస్తే అదొక ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది, అలా తిరుగుతుంటే కొండల మీద అదొక ఆనందంగా ఉండిద్ది. నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్లోకి వెళ్ళటం. అందువల్ల నేను చెబుతున్నాను, చాలా అద్భుతంగా ఉంది. అది కొండపైకి ఎక్కాం ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కిన తర్వాత కొండ మీద కూడా చేలేశారు. అసలు అద్భుతం. కొండ మీదకి అసలు ఎలా ఎక్కారో ఏమో కానీ ఎక్కి మొత్తానికి దున్ని అక్కడ పంట వేస్తున్నారు కొండ మీద. కొండ మీద కూడా చాలా విశాలంగా ఉంది. కొండ మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి దిగాం. కిందకి దిగితే అటు కూడా చేలు ఉండే ఫ్రెండ్స్. అక్కడ కూడా పరిశీలించాం. ఎక్కడ చూసినా కానీ ఏమీ లేవు. యూట్యూబ్లో చెప్పి అంత ఆ డైమండ్ దొరికింది, ఈ డైమండ్ దొరికింది, సూదిముక్కు రాయి దొరికింది, అసలు ఏమీ లేవు ఫ్రెండ్స్. అసలు ఏమీ లేవు. అనవసరం. పోయేవాళ్ళు మటుకు దూరం నుంచి మటుకు మీరు వెళ్ళబాకండి. నాకు తెలిసినంత వరకు డబ్బులు దండగా. అది దానికి తోడు జొన్నగిరిలో రైతులు కొడుతున్నారు ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే వాళ్ళు మాటే కటువుగా మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చారా మీరు అని చెప్పేసి గదుంటున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే తాంతానికి భయపడుతున్నారు. అందుకని ఏంటంటే మీరు జొన్నగిరి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్త. డబ్బులు దండగా తనులు తింటాం అయితే ఆడకు పోయి. అందువల్ల ఏంటంటే పోవాకండి ఫ్రెండ్స్. జొన్నగిరికి ఆలోచించి పోండి, మీ ఇష్టం. అది నాకు తెలిసినంతవరకు వేస్ట్ అనిపిస్తుంది జొన్నగిరి. దానికంటే మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, నేను చెప్తా. ఇంకో వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కావాలనుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన వాళ్ళు 3-4 ఉండే నెంబర్ 1 ప్లేసులు నేను మీకు చెప్తా. అక్కడికి వెళ్తే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే యథార్థమే చెప్పాలి. ఇక్కడ మటుకు ఏం ప్రయోజనం ఉండదని నా నమ్మకం ఫ్రెండ్స్. అయితే లొకేషన్ మటుకి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ ఆ కొండలు, చిన్న చిన్న కొండలు, దాని పక్కన పొలాలు, పచ్చని చెట్లు, చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం మటుకి. మన కోసం కష్టపడి తిరుగుతున్నారు.
ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్నవి మన ఐరన్ స్టోన్స్ దొరుకుతున్నాయి. ఐరన్ స్టోన్స్ తప్ప ఏమీ కనపడలే అక్కడ నాకైతే. అవి మటుకి డైమండ్స్ మెరిసినట్టు మెరుస్తున్నాయి. వర్షం అప్పుడే పడింది, ఇక అవి డైమండ్స్ లాగా మెరుస్తున్నాయి. నాకు ఇదేందబ్బా, ఒకళ్ళు ఇక బ్లాక్ డైమండ్స్ అని తీసి పగలగొట్టి చూస్తే అన్నీ ఐరన్ స్టోన్స్. అవి తప్ప అవి ఎక్కడ పట్టినా ఉంటాయి, ఏ కొండ మీదైనా ఉంటాయి అవి. అయ్యే ఇది అశోకుడి శిలాశాసనం ఫ్రెండ్స్. ఇది అందరూ ఎక్కడ దొరుకుతుంటాయి అని చెప్పి వెళ్తుంటారు. ఇది చూడండి, ఇక్కడ ఏదో అశోకుని శిలాశాసనం ఉందంట. మేమైతే పైకి ఎక్కలేదు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చుట్టూరు కంచి కట్టి దీన్ని ఏదో పర్యాటక స్థలంగా చేయాలనుకుంటున్నారు ఏమో, మరి కొంచెం అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా సిమెంట్ రోడ్డు కూడా బాగా వేసారు ఫ్రెండ్స్. ఇది మొత్తం తిరిగాం కొండ మీద, కానీ ఏమీ ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఎక్కడ ఒక సూదిముక్కి రాయి కూడా దొరకలేదు. ఇది ఫ్రెండ్స్, ఇట్లా కొత్తగా సిమెంట్ రోడ్ వేశారు. అందరూ అక్కడికి వెళ్తున్నారు శిలాశాసనం అని చెప్పి. మనం జోనగిరి వెళ్ళేటప్పుడు, గుత్తి నుంచి జోనగిరి వెళ్ళేటప్పుడు మనకు మధ్యలోనే తగిలిద్ది సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డు గుండా వెళ్తే అక్కడికి వెళ్తాం అనమాట. ఇక్కడ ఒక రైతు కనిపించాడు ఫ్రెండ్స్, అతను అడిగాము. అన్నా, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అన్న? మాకు దొరకాలని దొరకవా? మాకు అదేలే, మీకే దొరకమంటావు. మా దినం పొద్దు ఏ లోపల తిరుగుతుంటుంది. ఇంట్లో మాకు దొరికితే దొరకవా అంటే ఇవన్నీ పుకారేనంటావా? దొంగనాయలు ఓట్నాయలు బతికేక నాయలు మనలు బతికేకి ఐడియా చేశారు నాయలు. ఎంత బోటమే అంటారు. మాకు దొరకాలంటే అంతేకన్నా మరి పొలంలో బతుకులు ఉంటారు కదా మీరు. మాకు దొరకదు తప్ప పొద్దు పొడిగే లోపల ఉంటాం మేము. మాకు దొరకదు. మీకు ఒక్కడు కూడా ఎప్పుడు దొరకలేదా? ఇంతవరకు ఒకటి కూడా దొరకలే, రాయి కూడా దొరకలే. ఓకే ఓకేనన్నా, దొరికితే మాకు దొరకదు. రావడం అనవసరం అంటారు. ఇష్టం అనవసరం. వడయాలను తాగేకి మీరు వచ్చేది, హోటల్ నేల తాగేకి వచ్చేది మీరు. అదేలే 2000 3,000 తెచ్చుకుంటారా? 2,000 3,000 అంతే. అదేలే, ఏమంటే ఏమంటాక ఏమంటాం, ఏమంటాక మిమ్మల్ని కట్టిపోతాం. అంతే మరి. వర్షాలు పడితే రానిరు మేము కూడా. చెప్తారు కదా, ఇస్తున్నారు కట్టుకోవాలి. లేవు కానీ ఓకేనన్నా, ఏదేమి లేదు. ఓకే ఓకే అంతా ఓకే, థ్యాంక్స్ అన్న. అదిగో ఫ్రెండ్స్ చూడండి, అందరూ అలా పొలాల్లోకి దిగి దూలాడుతున్నారు. కళ్ళు బయటికి తెచ్చి గుచ్చి చూస్తున్నారు. అసలు కళ్ళు ఊడిపడతాయో అన్నట్టుగా చూస్తున్నారు. అంత గుచ్చి చూసినా కానీ ఒక్క సూదిముక్కిరాయి కూడా దొరకలేదని చెబుతున్నారు ఫ్రెండ్స్, ఎవరిని అడిగినా కానీ. ఇది నా అనుభవం ఫ్రెండ్స్. మీరు వెళ్ళే వాళ్ళ మటుకి డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు అంత దూరం పోయి ఇబ్బందులు పడొద్దని నా ఉద్దేశం. లేదా ఒకసారి చూసొద్దాం అనుకుంటే పోయి రండి. నా అనుభవం నేను చెప్తున్నాను. చూడండి ఎంతమంది కార్లు వేసుకొని, ఆటోలు వేసుకొని, బైకులు వేసుకొని ఒక తిరణాలలాగా వస్తున్నారు చూడండి. ఎవరిని అడిగినా అదే చెబుతున్నారు. ఆటోలలో హోటళ్ళు బాగుపడటం కోసం ఇదొక ప్రచారం చేస్తున్నారు కానీ ఏమీ లేవు ఇక్కడ అని చెప్పి అందరూ చెబుతున్నారు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే ఇది.
ఎవరైనా దొరికిన వాళ్ళు లేకపోతే నిజంగా ఉండే తెలిసిన వాళ్ళు ఎవరుంటే కామెంట్ చేయండి, ఏమనుకోవద్దు. నా అనుభవం చెప్తున్నాను నేను. ఒక తిరునాళ్ళలాగే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఐసులు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీములు అమ్మేవాళ్ళు, భోజనాలు అమ్మేవాళ్ళు ఆటోల్లో తీసుకొచ్చి అసలు మామూలుగా లేదు అక్కడ. తిరునాళ్ళలాగే ఉంది. ఇలాంటి ఎన్నో వీడియోలు, నాకు తెలిసిన యథార్థమైన వీడియోలు మీకు ఎప్పుడు మీ వీడియోలు మీకు తెలియజేయాలని నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోలు యథార్థమైనవి ఇంకా ఎన్నో నేను పెడుతుంటాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జొన్నగిరి విషయాలు. జొన్నగిరికి పోయే వాళ్ళ మటుకి తప్పకుండా ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేసి ఇక్కడ విషయాన్ని తెలియజేయండి. ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని నా ఉద్దేశం ఫ్రెండ్స్. అది సంగతి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.